కూర్చోండి. ఎంతమంది ఉన్నారు సార్? లెక్క పెట్టుకో 15 ఫోటో తీసుకుంటూ పట్టుకోండి. రమయ్యన్న చైతన్ అన్న చైతన్ రాండి కొంచెం కానీ మనం పక్కన తీసుకోవద్దు ఇంకా లేదు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ గంజాకి సంబంధించి ఒక ప్రకాశం జిల్లాలో ఎస్పీ సార్ అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు సారు ఐపీఎస్ గారు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టాలనే ఉద్దేశంతో గంజా మీద స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. దాని మీద టౌన్లో టౌన్ కందుకూరు సిఐ గారు అన్వర్ పాషా గారు, అలాగే టౌన్ ఎస్ఐ నాగరాజు, అలాగే రూరల్ ఎస్ఐ బాలకృష్ణ, లోపాడు ఎస్ఐ సుబ్బారావు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం టౌన్లో ఎక్కడెక్కడ ఈ గంజాకి సంబంధించినటువంటి అమ్మకాలు కానీ, అలాగే దాన్ని తాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం సెర్చ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాలనీలోనూ, అలాగే మనం కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా దీని గురించి టౌన్ చుట్టుపక్కల కూడా చేయడం జరిగింది. దాని మీద మరలా స్పెషల్గా ఈ గంజాకి డ్రైవ్ చేసి పట్టుకోవడం, ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఈ నిన్న మన ఈ సంబంధించినటువంటి మొత్తం 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 మందిని వీళ్ళని మనకి ఆనందపురం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఈ గంజా తాగుతున్నటువంటి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర మొత్తం 473 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఎవరైతే అమ్ముతున్నారో దీని సంబంధించి వారి దగ్గర ఇద్దరిని మరలా అరెస్ట్ చేసి వారి వద్ద 2 కేజీల 400 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర కేజీ 200 గ్రాములు చొప్పున 2 కేజీల 400 గ్రాములు గంజాని సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ వీళ్ళ దగ్గర 15 మందిని అరెస్ట్ చేసి 2 కేజీల 873 గ్రాములని గంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అష్రఫ్ అలాగే బలరాం వీళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా టౌన్లోనూ అలాగే చుట్టుపక్కల ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళకి సప్లై చేయటం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా
ఒక డ్రైవ్ అనేది పెట్టుకొని మనకి కందుకూరు టౌన్లో కానీ అలాగే కందుకూరు సబ్ డివిజన్లో కానీ ఎక్కడా కూడా ఈ గంజా లేని ఈ టౌన్ కింద చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేయటం జరుగుతుంది. మనకి ఈ సబ్ డివిజన్లో కూడా ఎక్కడా కూడా గంజా అనే దాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలతో కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం, ప్రజల దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా కంపల్సరీగా మనకి ఎవరైతే గంజాకి సంబంధించి అమ్మటం కానీ అలాగే దాన్ని కన్జ్యూమ్ చేయటం కానీ వాడటం కానీ చేసినట్లయితే అట్లాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేశాము. ఇది నిన్న సాయంత్రం కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ యొక్క ముద్దాయిలందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తాము. మొత్తం అందరినీ కూడా దీనికి మొత్తం మీద ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీనిని చేసినటువంటి టౌన్ సిఏ గారు అలాగే కందుకూరు సిఏ గారు అలాగే వాళ్ళ యొక్క టౌన్ ఎస్ఐలు అలాగే సర్కిల్ సిబ్బంది అందరూ కూడా దీంట్లో చాలా బాగా ఇన్ఫర్మేషన్ తీసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్డీపీఎస్కి సంబంధించి అంటే గంజా కిట్లు అనేది ఆల్రెడీ మన పోలీస్ స్టేషన్లో కూడా సప్లై చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ గంజా తాగుతున్నటువంటి వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళని చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్ చేసి కంపల్సరీగా వాళ్ళు ఎక్కడైతే తాగే ఉన్నారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళు కనుక పాజిటివ్ కనుక వచ్చిందంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ గంజాయి అనేది అమ్మకూడదు, గంజాయి అనేది తాగకూడదు అనేది చేయటం జరిగింది. అలాగే టౌన్లో కూడా గంజా ఫ్రీ టౌన్ కందుకూరు టౌన్ లాగా ఉండటానికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున అలాగే మొత్తం సిబ్బంది అందరూ కూడా పనిచేసి ఇక్కడ లేకుండా చేయాలనేది ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి గుడ్ వర్క్ చేసినటువంటి మన కందుకూరు సిఐ గారు అలాగే ఎస్ఐలు సిబ్బంది అందరినీ కూడా మన ప్రకాశం జిల్లా ఎస్పీ సారు శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ గారు అందరినీ అభినందించడం జరిగింది. మొత్తం అందరికీ కూడా రివార్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది.